మొబైల్ రేడియేషన్ నిజమైన ప్రమాదమా? ప్రతిరోజు మన చేతిలో ఉండే ఒక చిన్న పరికరం, మనతో పాటు పడుకునే ఒక పరికరం, మన మెదడు దగ్గర గంటల తరబడి ఉండే ఒక పరికరం, అదే మొబైల్ ఫోన్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ మన శరీరంలో లోపల ఏం చేస్తుంది? ఇది నిజంగా ప్రమాదమా? లేదా భయం మాత్రమేనా? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు మొబైల్ రేడియేషన్ గురించి భయం కాదు, స్పష్టమైన అవగాహన వస్తుంది. మొబైల్ రేడియేషన్ అంటే ఏమిటి? మొబైల్ ఫోన్ పనిచేయాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈఎంఎఫ్ అవసరం. వీటిని అంటారు రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్, నాన్ ఐనేజింగ్ రేడియేషన్. ఇది ఎక్స్రే లాంటి ఐనేజింగ్ రేడియేషన్ కాదు, కానీ రోజుకు గంటల తరబడి శరీరానికి అతి దగ్గరగా మెదడు, నర్వ్స్, హార్మోన్స్ దగ్గర ఉండటం వల్ల క్రమంగా లోపల ప్రభావం చూపుతుంది. మొబైల్ రేడియేషన్ మెదడులో ఏం జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ ఇంటర్నల్ ప్రాసెస్. మొబైల్ నుంచి వచ్చే ఈఎంఎఫ్ తలలోకి ప్రవేశిస్తుంది. మెదడులో ఉన్న న్యూరాన్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నిటిపై ప్రభావం చూపుతుంది. ఫలితం నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, ఫోకస్ తగ్గటం, మెమొరీ వీక్ అవ్వడం. ఎందుకంటే మెదడు కూడా ఎలక్ట్రికల్ ఆర్గాన్. బయట నుంచి వచ్చే అస్తవ్యస్తమైన తరంగాలు లోపలి సిగ్నల్స్ ను డిస్టర్బ్ చేస్తాయి. రక్త ప్రసరణ మరియు సెల్స్ పై ప్రభావం. మొబైల్ రేడియేషన్ వల్ల రక్తనాళాలు కుదించబడతాయి, మైక్రో సర్క్యులేషన్ తగ్గుతుంది, ఆక్సిజన్ సెల్స్ కి తక్కువగా చేరుతుంది. సెల్స్ లోపల మైటోకాండ్రియా వీక్, ఏటీపీ ఎనర్జీ తగ్గుతుంది, సెల్స్ అలసట చెందుతాయి. దీర్ఘకాలంలో క్రోనిక్ ఫటిగ్, ఇమ్యూనిటీ తగ్గటం, ఆర్గాన్ స్ట్రెస్. హార్మోన్లపై ప్రభావం. హిడెన్ డేంజర్. మొబైల్ రేడియేషన్ పీనల్ గ్లాండ్ పై ప్రభావం. పీనల్ గ్లాండ్ ఏమి చేస్తుంది? మెలటనిన్, స్లీప్ హార్మోన్, యాంటీ క్యాన్సర్ ప్రొటెక్షన్, సెల్ రిపేర్. రేడియేషన్ వల్ల మెలటనిన్ తగ్గుతుంది, స్లీప్ సర్కిల్ పాడవుతుంది, డిఎన్ఏ రిపేర్ నెమ్మదిస్తుంది. అందుకే మొబైల్ ఎక్కువ వాడే వాళ్ళకి నిద్ర సమస్యలు ఎక్కువ. నర్వస్ సిస్టమ్ అండ్ స్ట్రెస్. రేడియేషన్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్. దీని అర్థం బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో బీపీ, డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా సహాయం చేస్తుంది? ఇప్పుడు ముఖ్యమైన భాగం. మ్యాగ్నెటిక్ థెరపీ ఏమి చేస్తుంది? న్యాచురల్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను శరీరానికి అందిస్తుంది, నర్వస్ సిస్టమ్ను బ్యాలెన్స్ చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, సెల్స్లోని ఎలక్ట్రికల్ ఛార్జ్ను స్టేబుల్ చేస్తుంది. అంటే మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ను న్యాచురల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ న్యూట్రలైజ్ చేయటంలో సహాయం చేస్తుంది. బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ అండ్ స్లీప్ హీలింగ్. మీరు నిద్రలో ఉన్నప్పుడు శరీరం రిపేర్ మోడ్లో ఉంటుంది, మెదడు డిటాక్స్ చేస్తుంది, నర్వ్ రీజనరేట్ అవుతాయి. బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ రాత్రి అంతా మ్యాగ్నెటిక్ బ్యాలెన్స్, డీప్ స్లీప్, సెల్యులర్ రిపేర్. ముఖ్యంగా మొబైల్ రేడియేషన్ ఎక్కువగా ఎదుర్కొనే వాళ్లకు స్లీప్ టైం మ్యాగ్నెటిక్ థెరపీ చాలా కీలకం. ఇంపార్టెంట్ నోట్: ఇది ఔషధాలకు ప్రత్యామ్నాయం కాదు, అద్భుత మందు కాదు, కానీ శరీరానికి సహజమైన సపోర్ట్. రికవరీ వేగం పెంచుతుంది, దీర్ఘకాలంలో రక్షణ ఇస్తుంది. ఫైనల్ మెసేజ్ టు సబ్స్క్రైబర్స్. మొబైల్ను వదలలేం, కానీ శరీరాన్ని రక్షించుకోవచ్చు. మొబైల్ యూసేజ్ నియంత్రణ. నైట్ ఫోన్ డిస్టెన్స్, న్యాచురల్ మ్యాగ్నెటిక్ బ్యాలెన్స్, గుడ్ స్లీప్. అవేర్నెస్ ప్లస్ ప్రివెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొటెక్షన్. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బయోమాగ్నెటిక్ మ్యాట్రస్, స్లీప్ విత్ ఎనర్జీ, వేక్ విత్ పవర్.